నమస్కారం. ట్రాన్స్ఫర్ల జాతర మొదలైంది. అసోసియేషన్లు రికగ్నైజ్డ్ అసోసియేషన్లని చెప్పుకునే ప్రతి అసోసియేషన్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడానికి తయారయ్యారు. ఆల్రెడీ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఒకరి దగ్గర నుంచి 15,000 నుంచి 50,000 వరకు వసూలు చేశారని చెప్పి మనకి అందిన సమాచారం. సరే, అసలు వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ప్రయారిటీ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయకుండా ఏపీ ఎన్జిఓస్ని కానీ ఇంకొకటిని కానీ ఎందుకు ఇవ్వాలి? ఈ 6 సంవత్సరాల్లో ఎంప్లాయీస్కి వీళ్ళు చేసినదే ఏంటి అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ 6 సంవత్సరాల్లో 4 అసోసియేషన్లు ఎంప్లాయీస్కి రావలసినటువంటి రాయితీలు గతంలో మన పెద్దలు పెట్టినటువంటి రాయితీలు అన్నింటినీ కూడా తగ్గించారు తప్పితే ఏ ఒక్క ప్రయోజనము చేకూర్చలా. 2014-19 మధ్యలో బప్పరాజు గారు బుక్లెట్ వేశారు. 63 జీవోలు తీసుకొచ్చాం ఏపీ జేఏసీ అమరావతి తరపున అని. అట్లాగే అశోక్ బాబు గారు 65 జీవోలు తీసుకొచ్చామన్నారు. అంటే 5 సంవత్సరాల్లో 125 జీవోలు ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ బెనిఫిట్కి సంబంధించినటువంటి జీవోలు వచ్చినాయి. కానీ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు, ఇప్పుడు 24 నుంచి 25 మే వరకు ఈ అసోసియేషన్లో ఎవడైనా ఏ ఒక్క లీడర్ అయినా ఎంప్లాయీకి సంబంధించి ఎంప్లాయీస్కి మేలు చేకూర్చేటటువంటి జీవో ఒక్కటన్నా తీసుకొచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి అటువంటప్పుడు తాలూకా లెవెల్లో ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్లో ప్రయారిటీ ఇవ్వటం ఏంది? ఎంతవరకు సమంజసం ఇది? ఏం చేశారని వీళ్ళకి ఇవ్వాలి? సరే, ఏదో మా తిప్పలు మేము పడిన దాని వలన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎవడైనా సరే, ఆఫీస్ బేరర్, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఇంకొకడైనా సరే, మినిస్ట్రియల్ స్టాఫ్ అయితే 3 సంవత్సరాలు, మిగతా స్టాఫ్ అయితే 5 సంవత్సరాలకి మించి ఉండకూడదని చెప్పి ఒక జీవో, ఒక సర్క్యులర్ రావటం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకునే బాధ్యత మీ మీద ఉంది. అది ఎలా అంటే, మీరు ఇప్పుడు ఏపీ ఎన్జిఓ నాకు తెలిసి 143 జీవోలో ఉన్న వాళ్ళకి రీడిప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనే ఒక సమాచారం అందింది. అలాగే ఇప్పుడు ఈ రీడిప్లాయ్మెంట్ ఉన్న ప్లేసుల్లో వాళ్ళు కానీ, లేదా 143 జీవోలో ఉన్నటువంటి ప్లేసుల్లో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాల్సిందే. ఇకపోతే ఈ అసోసియేషన్ల గురించి మాట్లాడుకుంటే, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని గత 12, 20, 22 సంవత్సరాల నుంచి ఒకే ప్లేసులో పాతుకొని పోయినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి సర్వీస్ అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉందని పగడ్బందీగా మీరు సంపాదించి మీరు ఫైట్ చేయాలి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఒకటి, ఏపీ హంస్ అంట ఒక ఆయన వచ్చాడు, ఆయనది. తర్వాత ఏపీజీఏలో ఒక వింగు, ఇంకొక వింగు, ఒక వింగేమో ఆస్కార్ రావు గారు, ఇంకొక వింగేమో సూర్యనారాయణ గారు. వీళ్ళందరూ కలిసి తలా ఒక 30, ఏపీజేఏలో అయితే 28-32 మందికి ఒక యూనిట్లో ఇచ్చారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నలుగురు చొప్పున. ఈ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 5గురికి ఇచ్చేస్తారు. 5 ఎవరు చెప్పడు, కానీ తాలూకా యూనిట్లో ఉండాల్సింది 10 మందే. కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో ఇగో ఈ 5 ఉన్నారు అని చెప్పిస్తాడు. మిగతా 5 తతిమా డిపార్ట్మెంట్లో, అన్నింటిలో మిగతా 35 డిపార్ట్మెంట్లో ఉంటారనమాట. ఆ రకమైనటువంటి ఒక తాలూకా యూనిట్లో 10 మంది ఉన్న చోట్ల 32 మంది, 28 మంది కూడా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి. ఇంకొకటి, ఎలక్షన్ జరిపింది, ఓటర్ లిస్టు కావాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ కావాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా పేపర్ కటింగ్ కావాలి, ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తున్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అథారిటీ కావాలి, ఎలక్షన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి ఎలక్షన్లో ఓటర్ లిస్టు గోడకు అతికించాలి, ఎలక్షన్ డేట్ ప్రకటించాలి. ఆ ఎలక్షన్ డేట్ అప్పుడు ఎవడు రాకపోతే, ఏకగ్రీవం అయ్యారని చెప్తే ఇవన్నీ కూడా ఉండాలి. ప్రతి వాడు వెళ్ళటం,
మేము ఏకగ్రీవం అయ్యాం, మాకెవడు పోటీ రాలేదని చెప్పి 25,000 30,000 తీసుకొని రాసేశారు పేర్లు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవడైతే సర్టిఫికెట్ ఇచ్చాడో వాడికి, ఎవడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడో వాడికి, ఎవడైతే ఆ సర్టిఫికేట్ తీసుకొని బెనిఫిట్ పొందాడో వాడికి, ప్రతి వాళ్ళకి కూడా తగిన గుణపాఠం నేర్పేటటువంటి సమయం వచ్చింది. మీరందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని, అన్యాయం అయిపోయే వాళ్ళందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎలా చేయాలంటే, జిల్లా ఎలక్షన్ అయిపోయిన తర్వాత తాలూకా ఎలక్షన్లు పెట్టారు మన తెలివిగల వాళ్ళందరూ కూడా. అలా జరగదమ్మా, అది జరగదమ్మా. తాలూకా యూనిట్లో ఎలక్షన్ జరపాలి, ప్రతి తాలూకా యూనిట్లో ఎలక్షన్ డేట్ ఇవ్వాలి, ఎలక్షన్ ఆఫీసరు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ ఓటర్ లిస్టు ప్రకటించాలి, ఒక వారం గ్యాప్ ఉంచాలి, గ్యాప్ ఉంచిన తర్వాత ఎలక్షన్ జరపాలి, ఎలక్షన్ జరిపినటువంటి ఎలక్టెడ్ బాడీ మీద ఎలక్షన్ ఆఫీసర్ సంతకం ఉండాలి, ఈ ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు సేకరించండి. సేకరించి తాలూకా యూనిట్లో ఉన్న ఎలక్ట్ అయినటువంటి బాడీ మాత్రమే జిల్లా బాడీని ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లా కాకుండా మనాళ్ళు తెలివిగా జిల్లా బాడీని ఏకగ్రం ఎన్నుకొని తాలూకా బాడీని వీళ్ళు వెళ్ళి వేసారు. అది జరగదమ్మా, అది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. తాలూకా యూనిట్లో ఉన్నటువంటి సభ్యులు జిల్లాలో ఉన్నటువంటి సభ్యుల్ని ఎన్నుకోవాలి, ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ కూడా మీరు సేకరించి పెట్టండి. ఒక్కొక్కడు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే 20% అంటే ఇప్పుడు 16% హెచ్ఆర్ఏలో ఒక చోట ఉండి మళ్ళీ వచ్చి ఇంకో ప్లేస్కి వచ్చి అక్కడ ఉండి నేను ఈ ప్లేస్కి వచ్చి 3 సంవత్సరాలు, నేను ఈ ప్లేస్కి వచ్చి 4 సంవత్సరాలే అంటున్నాడు. అది కూడా వస్తుంది, అది కూడా లెక్కలోకి వస్తుంది, అది కూడా తీసుకోండి. అట్లాగే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటే ఏ ఆఫీసు బేరర్ అయినా సరే, వాడు డిస్టిక్ ప్రెసిడెంట్ అయినా సరే లెగవాల్సిందే, దాంట్లో డౌటే లేదు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర సాక్ష్యాలు సేకరించి పెట్టుకుంటే ఆ తర్వాత ఏం చేయాలనేది మనం చూద్దాం. మేము చేసేది చేసాం. మెడికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరకట్టాలి బదిలీల్లో అని చెప్పి మేము చేసేది చేసాం. ఇక మీ చేతుల్లో ఉంది, మీరు చెయ్యాలి, నిలబడి తలబడాలి. నాకెందుకు లేని వాట్సాప్లో మెసేజ్లు పెట్టి వీడియో చూసి నాకు ఫోన్లు చేయటం, సార్ ఆడు చేశాడు సార్, వీడు ఏడు చేశాడు సార్ అని ఫోన్లు చేయలేదు ఉంటే మెసేజ్ పెట్టండి. అలా ప్రతి వాళ్ళు కూడా మీ అందరూ కష్టపడి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఫాల్ట్స్ అన్ని పట్టుకొని ఉంటే దాన్ని తర్వాత మనం చూద్దాం. మనాళ్ళు తెలివిగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తులు హంసలో ఉండకూడదు, అలాగే ఏపీజీఏలో ఉండకూడదు. ఇవి కూడా గమనించండి మీరు. ఈ లిస్టులు తీసుకోండి, అవసరమైతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ప్రతి జిల్లాకి మేము పంపిస్తాం, మేమే రాసి వాట్సాప్ పెడతాం. రిప్రజెంటేషన్ మేము మీరు సంతకాలు పెట్టి, ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ సంతకాలు పెట్టి మీరు కలెక్టర్ గారికి అందించండి. ఓటర్ లిస్టులో ఆ అసోసియేషన్లో ఉంటాను, ఈ అసోసియేషన్లో ఉంటాను, ఆ యూనియన్లో ఉంటాను, ఈ ఫెడరేషన్లో ఉంటాను అంటే కుదరదు. దేంటో ఒకదాంట్లోనే ఉండాలి. అది నేను 5 సంవత్సరాలు ఎక్కడున్నాను, ఆ తర్వాత ఎన్జిఓ సర్టిఫికేట్ తీసుకున్నాను, ఇంకొక నేను 9 సంవత్సరాలు ఉండొచ్చు అన్నది కూడా కుదరదు. ఈసారి అవి ఏమీ కుదరవు. కాబట్టి మీరందరూ గట్టిగా ఉండండి. ఎవడైనా తప్పు చేస్తే, ఎవడైనా తప్పుడు సమాచారం ఇస్తే దాని సర్వీసు ఏపీ సర్వీస్ రూల్స్ ప్రకారం వాడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి కూడా మనం వెనకాడద్దు. ఈసారి గట్టిగా ఉండాలి. అన్యాయము జరిగినటువంటికి న్యాయం జరగాలి. ఎల్లకాలం ఎక్కడో పనిచేసేవాడు కొంతకాలం అన్నా వాడికి అనుకున్న ప్లేస్కి వచ్చి పనిచేసేటట్టు ఉండాలి. నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు, కేవలం అన్యాయానికి మాత్రమే వ్యతిరేకం. నేను 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కనీసం పల్లెటూరులో ఉండేవాడు కొన్ని సంవత్సరాలను ఇక్కడికి వచ్చి అనుభవించొద్దా? అది తప్ప మనం అడగటం తప్పు కాదు కదా. అందుకని చెప్పి ఈ వీడియో చూసో లేదంటే నేను ఎదురు తిరుగుతున్నానని చెప్పో ఈ అసోసియేషను, ఈ ఫెడరేషను, ఈ యూనియను వీళ్ళందరూ నా మీద పగ పెంచుకోమాకండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదమ్మా, నేను అన్యాయం చేసేవాడికి మాత్రమే వ్యతిరేకం.
అసలు ఫెడరేషన్లో కొంతమంది ఉంటారు, ఆ యూనియన్ అంట, ఆ యూనియన్ తీసుకొచ్చాడు ఒక ఆయన. ఈ యూనియన్ తీసుకొచ్చాడు, దాన్ని ఏదో జిఏడికి రాశాడు, మళ్ళీ జిఏడి వాళ్ళు పర్మిషన్ ఇస్తే యూనియన్ చేస్తారంట. అంటే ఆల్రెడీ మన హంస, మన ఐఎన్టీసీ ఆల్రెడీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్టున్నారు. పాపం ఇప్పుడు ఆ కలెక్షన్ చేసినటువంటి డబ్బు ఏమైపోద్దో ఏమో చెప్పి భయం పట్టుకుంది కాబట్టి నాకు తెలిసి నేను నా సాయశక్తుల ఎలక్షన్ల లోపు, ఈ బదిలీల లోపు ఈ రెండిటికి ప్రయారిటీ లేకుండా చేస్తా, స్టేట్లోనే కష్టపడతా. కానీ ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే, ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేశారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు వెళ్ళటానికి డీజిల్కి బస్ ఛార్జీలకి డబ్బులు లేవు, వాళ్ళకి ఇవ్వటానికి. వాళ్ళ ప్రతి ఆఫీసులో కట్టలు ఇచ్చారు. 8 నెలలు పెట్టుకొని డైరెక్టరేట్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఏమీ లేకుండా పంపించారు. మళ్ళీ వెనక్కి వచ్చింది అది, మళ్ళీ దాన్ని మళ్ళీ మనం పంపించాలి. మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చినాడు పని చేస్తాడు కదా వాడు, మనకు పని చేయడు కదా. అందుకని చెప్పి కింద లెవెల్లో, కలెక్టర్ గారి లెవెల్లో ఆర్డీఎండిహెచ్కి, డిఎండిహెచ్ఓకి, కలెక్టర్లకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. తాలూకా లెవెల్ నుంచి తాలూకాల్లో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు జిల్లాకి ఎన్నుకోవాలి, జిల్లా వాళ్ళు తీసుకెళ్ళి స్టేట్ని ఎన్నుకోవాలి. ఈ జిల్లా తాలూకా వాళ్ళందరూ కలిసి స్టేట్ బాడీని ఎన్నుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏపీజేఏలో 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీజేఏ వాళ్ళు 2 భాగాల వాళ్ళు ఇస్తున్నారు. ఒకడు పెళ్ళం విడిపోతే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి, వాళ్ళకో 10 మందికి, వీళ్ళకో 10 మందికి ఇస్తారా? విడిపోయారని తెలుస్తుంది కదా. ఆల్రెడీ మీరు కొట్టుకుంటున్నారు, కోర్టుకి వెళ్ళారు, ఆడికి ఈడికి పెట్టుకున్నారు, మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉన్నారు, ఎట్లా ఉండాలి? కలిసి ఉన్నప్పుడు మీకు ఇచ్చారాయా? ఇప్పుడు విడిపోయారు, మీది ఏది అసోసియేషన్ కరెక్ట్ అయిన అసోసియేషను? సూర్యనారాయణ అసోసియేషనా, ఆస్కర్ రావు గారు అసోసియేషనా, ఎవరిది అసోసియేషన్ మీరు తెలుసుకోవాలి కదా. కాబట్టి దీని మీద కూడా ఫైట్ చేయండి. వీళ్ళకి కూడా ప్రయారిటీ రావడానికి వీల్లేదు. ఎవడు పడితే వాడికి కలెక్టర్కి ఇస్తున్నారు, కలెక్టర్కి అని తెలియదు. మీరు వెళ్ళి మన అసోసియేషన్ వాళ్ళు వెళ్ళండి, మన అసోసియేషన్ వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారికి వాళ్ళకి విమర్శించి చెప్పండి, ఇది అని చెప్పండి ప్రతి ఒక్కటి దాని గురించి కూడా. అలాగే ఏ విధంగా బాడీ ఎన్నుకుంటారో కూడా తెలియజేయండి. నేను క్లియర్గా మీకు చెప్తున్నా, నేను దీంట్లో ఇది తీసుకెళ్ళి మీరు కలెక్టర్ గారి దగ్గర ప్రజెంటేషన్ చేయటమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండండి. ఎవ్వడు కూడా ఈసారి ఎక్కువ సంవత్సరాలు ఒకేసాట పాతుకుపోయినాడు ఎవడు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అన్యాయంగా డబ్బు లేనాడు, బలం లేనాడు, పలుకుబడి లేనాడు ఈసారి టౌన్లోకి రావాలి. వాళ్ళు కూడా ఈ ప్రయారిటీని అనుభవించాలి. కాబట్టి సోదరులారా, మీ అందరికీ చెప్తున్నా, ఈ వీడియోని నేను ఎప్పుడు చెప్పాల, సబ్స్క్రైబ్ చేసుకోమని, ఒకటికి ఫార్వర్డ్ చేయమని. ఇప్పుడు చెప్తున్నా, ఈ వర్డ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం ఏదైనా కంప్లైంట్ తీసుకెళ్తే ఇది ఆధారంగా ఉండాలి వాళ్ళకి. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఎలా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారో దాన్ని నిరూపించగలిగితే ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి. తప్పుడు సర్టిఫికేట్లని తిప్పి కొట్టండి. ఇంతకాలం అన్యాయమైన వాడికి న్యాయం చేసే విధంగా మనందరం కష్టపడదాం. థ్యాంక్ యూ.